చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. న్యూజిలాండ్ మహిళా జట్టు కెప్టెన్ సోఫీ కీలక నిర్ణయం తీసుకుంది. వన్డేలకు వీడ్కోలు పలుకుతూ నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు 5 ప్రపంచ కప్పుల్లో ఆడింది సోఫీ. భారత్ చేతిలో ఓటమి తర్వాత నిర్ణయం తీసుకుంది. ఇంగ్లాండ్తో మ్యాచ్ తర్వాత వీడ్కోలు పలకబోతోంది. తమ దేశం డొమెస్టిక్లో మెరుగవ్వాలని సోఫీ అన్నది. మహిళా క్రికెట్ గతంతో పోల్చితే ఇప్పుడు ఈ క్రికెట్ వైపు ఆసక్తి చూపిస్తున్న వాళ్ళ సంఖ్య పెరుగుతోంది. కానీ అప్పట్లో మహిళలు క్రికెట్ ఆడాలంటేనే భయపడాల్సినటువంటి పరిస్థితి ఉండేది. అలాంటి సమయంలో ఆమె ఏకంగా 5 ప్రపంచ కప్పులు ఆడిందండి. ఇందుకు ఆమె ఎవరో కాదు, న్యూజిలాండ్ మహిళా జట్టు కెప్టెన్ సోఫీ. ఇక భారత్ చేతిలో ఓటమి తర్వాత ఈ కీలక నిర్ణయం తీసుకుంది. వన్డేలకు వీడ్కోలు పలుకుతూ ఈ నిర్ణయం తీసుకుందామే కొంత భావోద్వేగానికి గురైనటువంటి పరిస్థితి ఉంది. భారత్ చేతిలో ఓటమితో వన్డే ప్రపంచ కప్పు 2025 టోర్నీలో సెమీస్ అవకాశాలను కివీస్ కోల్పోయింది. ఆదివారం ఇంగ్లాండ్తో మ్యాచ్ అనంతరం పూర్తిగా వన్డేలకు వీడ్కోలు పలుకుతాను అని చాలా స్పష్టంగా వెల్లడించింది. ఈ సందర్భంగా భారత క్రికెట్పై ఆసక్తికర కామెంట్స్ కూడా చేసింది ఆమె. తమ దేశంలో డొమెస్టిక్ క్రికెట్ ఇంకా మెరుగుపడాలి, భారత్కు మాత్రం మహిళల ప్రీమియర్ లీగ్తో ప్రయోజనం చేకూరుతోందని తెలియజేసింది. WPL వల్ల క్రికెట్కు గౌరవం వచ్చిందని ఆమె వెల్లడించింది. ఎవరైనా సరే వాస్తవాలు మాట్లాడుకోవాలి, ఒప్పుకోవాలి కూడా. భారత్లో 150 కోట్ల మంది ప్రజలున్నారు. తమ దేశం చాలా చిన్నది, కేవలం 50 లక్షల మంది ఉన్నారు. భారత్లో దేశవాళీ క్రికెట్ వ్యవస్థ నిర్మాణం మాతో పోలిస్తే చాలా భిన్నం. కాబట్టి మా దేశ మహిళల క్రికెట్ ఎలా ముందుకెళ్తుందో ఆసక్తికరంగా చూస్తున్నా అంటూ సోఫియా చెప్పుకొచ్చారు. ఇక తాను జట్టును వదిలిపెట్టడం వల్ల కొత్త ప్లేయర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇంకా మెరుగైన అవకాశాలు వస్తాయి. కొత్త వాళ్ళు మెరుగైన అవకాశాలు లభించడం పట్ల దేశ క్రికెట్ జట్టు కొంత బలోపేతం అవుతుంది. పాత నీరు పోవాలి, కొత్త నీరు రావాలి, కొత్త ప్లేయర్స్ ఆడాలి. అప్పుడే క్రికెట్ జట్టుకి ఒక మంచి భవిష్యత్తు కూడా ఉంటుందని ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ఇంగ్లాండ్తో మ్యాచ్ అనంతరం ఇక నేను వెళ్ళిపోతా. న్యూజిలాండ్ క్రికెట్ నాకు బిడ్డ లాంటిది. ఈ జట్టు తరఫున ఆడటం ఎప్పుడు కూడా నేను చాలా గర్వంగా ఫీల్ అవుతానని చెప్పి కొంత భావోద్వేగంతో, మీరు స్క్రీన్ మీద కూడా చూస్తున్నారు, కన్నీటి పర్యంతమైనటువంటి పరిస్థితి. రాబోయే రోజుల్లో నేను భిన్నమైనటువంటి అనుభూతులు ఎదుర్కోవాల్సి ఉంటుంది, దేనికైనా కాలం సమాధానం చెప్తుంది. ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ సందర్భంగా కన్నీళ్లు పెట్టుకోకుండా వెళదాం అనుకున్నా కానీ నా వల్ల కాలేదు, చాలా కష్టంగా అనిపిస్తుంది. ఇన్ని రోజులు ఇంత ప్రేమగా నేను నా ఆటని ఆస్వాదించాను, ఇక మీదట నేను దీన్ని ఆస్వాదించలేను కదా, అంతర్జాతీయ మ్యాచ్లు ఆడలేను కదా, ఆ భావోద్వేగం ఉంది. కానీ ఏదో ఒక రోజు మైదానాన్ని వీడాల్సిందే ప్రతి ఒక్కరూ కూడా. దాన్ని గుర్తుపెట్టుకొని కొంత భావోద్వేగానికి గురైనటువంటి పరిస్థితి. ఈ టోర్నీ చివరి లీగ్ మ్యాచ్లో ఇంగ్లాండ్పై గెలిచి స్వదేశానికి వెళ్ళాలని అనుకుంటున్నా, ఆ నమ్మకం నాకుందని చెప్పి సోఫీ కొంత డివైన్ భావోద్వేగానికి గురైంది. ఇక 36 సంవత్సరాల సోఫీ డివైన్ ఇప్పటి వరకు 158 వన్డేలు, 146 T20లను ఆడింది. మొత్తం 7,600కు పైగా పరుగులు చేసింది. ఇందులో 9 వన్డే సెంచరీలు ఉన్నాయి, అలాగే ఒక T20 శతకం కూడా ఉంది.